నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనే డ్రామా చాలా వరకు పెద్ద ఎత్తున నడుస్తుంది. అసలు హైడ్రా అనే విషయాన్ని తెరపైకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా హైడ్రా అనే విషయాన్ని తెరపైకి తీసుకురాలేరు. అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత దాదాపు ఈ హైడ్రా అనే విషయాన్ని తెరపైకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే ఈ ఇచ్చిన హామీలు ఏమన్నా డైవర్షన్ పాలిటిక్స్ సైడ్ ఏమైనా తీసుకెళ్తున్నా, లేక ఇతర విషయాలు ప్రజలు మర్చిపోవాలి, కొంతమంది సెలబ్రిటీస్ ఈ ఫామ్ హౌస్లు కానీ ఇతర వాళ్ళు కట్టుకున్న కన్వెన్షన్లు కానీ కూలగొడితే దృష్టి మొత్తం ఈ హామీల నుంచి మేము ఇచ్చిన హామీల నుంచి కావచ్చు, ఇంకేదైనా పథకాల నుంచి దృష్టి మళ్ళీ వీటిపైనే ఫోకస్ చేస్తారనే విషయాలపైన ఏమైనా ఈ హైడ్రా అనే హైడ్రామా నడుస్తుందా అనే విషయాలపై మనతో మాట్లాడడానికి గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు హైడ్రా అంటే ఏంటి? హైడ్రాని ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే హైడ్రా అనేది అసలు వాస్తవంగా చెప్పాలంటే సరే హైదరాబాదులో ఉన్నటువంటి ఏదైతే అంటే హైదరాబాద్ అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, ఇప్పుడు సైబరాబాదు, జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నప్పుడు ఇవన్నీ మనకు చూసుకోవాల్సి వస్తుంది. దీని యొక్క దాదాపు 150 కార్పొరేట్ స్థానాల పరిధిలో ఉన్నటువంటి కానీ లేకపోతే ఇంకా అనేక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఇప్పుడున్న మల్కాజ్గిరి జిల్లా కావచ్చు, అంటే మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా హైదరాబాదు అనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక రాజధానిలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ పల్లె అయినా, ఏ గ్రామమైనా, ఏ ఆదివాసీ ప్రాంతమైనా, గిరిజన ప్రాంతమైనా, ఎక్కడైనా కానీ ఒక జనవాసం ఉన్న దగ్గర నీటి కేంద్రాలు ఉండడం అనేది అదొక చారిత్రకమైనటువంటి చరిత్ర. అదేదో మనం కొత్తగా సృష్టించింది కాదు, తయారు చేసింది కాదు. హైదరాబాదులో మాకున్నటువంటి అంటే నేను 1996లో దగాబడ్డ తెలంగాణ పుస్తకాల ముద్రణ చేపట్టిన చరిత్రని అధ్యయనం చేయడం ప్రారంభించిన నాటి నుంచి నేను అప్పుడు వెలుగులో తీసుకొచ్చిన అంశాల ప్రకారం ఏంటంటే సుమారు హైదరాబాద్ జంట నగరాల పరిధిలో కానీ సైబరాబాద్ పరిధిలో సుమారు 20,000 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాదులో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మనం చెప్పుకునే ఈ హుస్సేన్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, ఏది మంచినీటిని అందించే ఆ 2 జలాశయాలు కావచ్చు, లేకపోతే వినోదానికి కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ చరిత్రకి బుద్ధ విగ్రహంగా లేకపోతే ట్యాంక్ బండ్ కేంద్రంగా ఉన్న ఈ హుస్సేన్ సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా కలుపుకుంటే 20,000 ఎకరాల పైన విస్తీర్ణంలో ఈ చెరువులు, కుంటలు, కాలువలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్తున్న ఎఫ్టీఎల్ పరిధి కానీ వాళ్ళు చెప్తున్న బఫర్ జోన్ తీసుకుంటే అది ఇంకా చాలా పెద్ద సంఖ్యలోకి పోతుంది. దాదాపుగా 30,000 పైన ఎకరాల పరిధిలో ఈ మైనర్ ఇరిగేషను శాఖ కింద 1956 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిన నాటి నుంచి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం మనకు కనపడతా ఉన్నది. నేను ఆ రోజు అధ్యయనం చేసిన ప్రకారము అంటే 96లో అధ్యయనం చేసినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ఇరిగేషను అంటే మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలో ఈ చెరువులు, కుంటలున్నాయి. సుమారు 2,876 చెరువులు. అంటే చెరువు అంటే మీడియం ఇరిగేషన్ చెరువు ఉంటుంది, మైనర్ ఇరిగేషన్ చెరువు ఉంటుంది. అంటే మన దగ్గర అనేక రకాల చెరువులు, కుంటలు ఉన్నాయి. పీతిరి కుంటారు, చాకిరేవు అంటారు, చావురేవు అంటారు, లేకపోతే మంచినీళ్ళ చెరువు అంటారు, జంగిడిబర్ల చెరువు అంటారు. ఇంకా అనేక రకాల చెరువుల పేర్లతోటి మనం పల్లెల్లో కానీ ఇక్కడ కూడా ఎలా అంటే ఓ పేద రాజధాని అని పిలుస్తున్నాం. కానీ ఒకప్పుడు హైదరాబాద్ కూడా ఒక రకంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతం అన్నట్టే కదా. కాబట్టి ఇట్లా చెరువుల, కుంటలతోటి గుట్టలు, అనేక రకాలైనటువంటి ప్రకృతి ఆనందాలతో కూడినటువంటి హైదరాబాదుని పూర్తిగా విధ్వంసం కావడానికి కారణమైనటువంటి పరిస్థితులలో సరే ఏది ఏమైనా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ కావచ్చు, లేకపోతే ఆ పార్టీ రాహుల్ గాంధీ ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించింది కావచ్చు, కబ్జాల చేతుల్లోకి పోయిన భూముల్ని తిరిగి మేము వెనక్కి తీసుకురావడానికి ఒక స్వయం ప్రతిపత్తితో కూడిన ఏర్పాటు చేస్తాము అట్లా ఇట్లా అని ఆయన ఏదైతే మాట్లాడిండు. సరే కారణాలు ఏమైనా కావచ్చు. సరే ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఏర్పాటు చేయకూడదు అనేం లేదు, ఒకప్పుడు లేనిది ఇప్పుడు రావద్దని ఏం లేదు. ఇప్పుడు సెషన్ వచ్చిన తర్వాతనే
ఎన్నికల కమిషన్ యొక్క అర్హత మా అందరికీ అర్థమైంది. శేషన్ కంటే ముందు ఎన్నికల కమిషన్ అంటే అది ఏందో ఎవరికి అర్థం కాలే. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పరిస్థితి కనపడతా ఉంటుంది. ఇప్పుడు చంద్రచూడ్ గారు ఉన్నారు అంటే న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండగలుగుతుంది, పేదోనికి న్యాయం అందడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అనేది ఒక్కొక్క కాలంలో అక్కడ ఉన్నటువంటి జడ్జిలను బట్టి ఉంటుంది. ఇప్పుడు కూడా సరే అది ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసినా, ఎవరి ఆదేశాల మేరకు ఏర్పాటు కాబడ్డా, ఏ కుట్రలు కుతంత్రాలు ఏ కక్ష సాధింపుల కోసం ఏర్పాటు కాబడ్డా, నా దృష్టిలో అయితే హైడ్రామా కాకుండా ఏ రాజకీయ జోక్యం లేకుండా, రాజకీయ ఆధిపత్యం లేకుండా, కక్ష సాధింపు చర్యలకు వాడుకోకుండా నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా ముందుకు నడపడానికి ప్రయత్నం ఒక అవకాశం ఇస్తే మాత్రం హైదరాబాదు పూర్వ వైభవం వస్తుంది. హైదరాబాద్ అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు వస్తుంది. కానీ ఇలా చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఇది కక్ష సాధింపు కోసమేమో. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మామూలు వాళ్ళనన్నా తీసుకున్నాడు, లేకపోతే తనకి పడరాని గిట్టని వాళ్ళని మీదనే యాక్షన్లు జరిగినట్టుగా, బుల్డోజర్లు పోయినట్టుగా, జేసీపీలు పోయినట్టుగా, హైడ్రా పోయినట్టుగా మనకు కనపడతా ఉన్నది. కాబట్టి దాని ద్వారా అనేక అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్కన్వెన్షన్ పోయింది, కానీ దీనికంటే ఇంకా ఎక్కువగా రామోజీ ఫిలిం సిటీ పోలే, కండిపేట ఎన్టీఆర్ ట్రస్ట్ పోలే, వీటన్నిటికంటే ముందు ప్రభుత్వ ఆధీనంలో నిర్మాణం కాబడినటువంటి ప్రభుత్వ కార్యాలయాలుగా తెలామణి కాబడుతున్నటువంటి చెరువుల పరిధిలో ఉన్న, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి వాటి పరిస్థితి ఏంటిది? ఇవాళ బుద్ధ భవన్ కావచ్చు, బీఆర్కే భవన్ కావచ్చు, ఎన్టీఆర్ గార్డ్ కావచ్చు, పీవీ గార్డ్ కావచ్చు, జైపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే రేసింగ్ల కోసం ఏర్పాటు చేసిన నెక్లెస్ రోడ్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, ఇంకా అనేక, లేకపోతే ఇక్కడనే ఉన్న ఇదేంది ఉన్నాయి కదా, ఇది మొన్న అమరవీరుల కోసం ఏర్పాటు చేసిన అమరవీరులది కావచ్చు, పేద 125 అడుగుల నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ విగ్రహం కావచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూల్చేయమని మీరు ఏమన్నా సూచన ఇస్తున్నారు అంటున్నారు గవర్నమెంట్కి? నేను ఏది కూల్చాలని కాదు. హైడ్రాకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక చట్టబద్ధమైనటువంటి నియమాలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారము నిష్పక్షపాతంగా వ్యవహరించమని అడుగుతున్నాం. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా కక్ష సాధింపుల కోసం, కుట్రలు కుతంత్రాల కోసం, కొందరి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం ఇప్పుడు బయట అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఎన్కన్వెన్షన్ మీద జరిగిన దాడి, కూల్చివేత చంద్రబాబు కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి రేవంత్ రెడ్డి ఆ పని చేసిండు అని అంటున్నారు. ప్రజల అభిప్రాయం, ప్రజల గుసగుసలు అనుకుంటున్నారు. లేకపోతే మీడియా అన్నీ బయట పెట్టింది, పల్లరాజేశ్వరరెడ్డి బయట పెట్టింది, మొన్న ఎంఐఎం వాళ్ళది బయట పెట్టింది, వివేక్ వెంకటస్వామిది బయట పెట్టింది, ఆయన పేరేంది తేనభూషణ కత్తి, ఎవరు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనకు తేనభూషణ కత్తి ఆయనది బయట పెట్టింది, ఇంకా ఎంతోమందిది బయట పెట్టింది కదా. అవన్నీ ఎందుకు ఆఖరికి కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డిది కూడా ఏదో మొబైల్లోనో లేకపోతే దేంట్లో చూపెట్టిండు. ఇగో రేవంత్ రెడ్డిది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, బఫర్ జోన్ పరిధిలో ఉంది, చెరువుల్లో ఉన్నాయి, ఆయన కుటుంబ సభ్యులది ఉన్నది, దోస్తు ఉన్నదని ఆయన బాగా చెప్తున్నారు. ఎంతోమంది రామేశ్వరరావు పెట్టిండ్రు, లేకపోతే ఆయన వెంకటరామరెడ్డి మొన్న ఎంపీ పొడిజా ఆయన బయట పెట్టిండ్రు, ఎంతోమందిది బయట పెడుతున్నారు. మరి అవన్నీ ఏం సపోర్ట్ చేస్తలేరు అంటే ఎందుకన్నా? అంటే ఇప్పుడు కొందరి కూలగొట్టి కొందరి టచ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి కావచ్చు, పొంగురెడ్డి శ్రీనివాస్ కావచ్చు, కాంగ్రెస్లో పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం ఉన్న కీలక వ్యక్తులుగా వ్యవహరిస్తున్న వీళ్ళయి ఎట్లీస్ట్ టచ్ కూడా చేయట్లేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. ఎలా చూస్తారు వీటన్నిటిని? నాకు తెలిసిన కాడికి ఇప్పుడు వాళ్ళు టచ్ చేస్తారా చేయరా పక్కన పెట్టినా, ఒకసారి వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఇది వెళ్ళిపోయిందిగా. ఈ మెసేజ్ అనేది మీడియా చేసిన గొప్ప పని అదే. ఇవాళ సరే ఏ పార్టీకి అనుకూలంగా కొంతమంది మీడియా ఛానళ్ళు ఉన్నప్పటికీ, యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పటికీ, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళది కొంతమంది బయట పెడతారు,
అంటే బీఆర్ఎస్ చెందిన వాళ్ళది. కాంగ్రెస్ చెందిన వాళ్ళు కొంతమంది బయట పెడతారు. సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా ఇంకా ఆ, కాంగ్రెస్కి దగ్గరగా ఉన్న బీఆర్ఎస్ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది బయట ఏది ఏమైనా కానీ వైరుధ్యాల కారణంగా చరిత్ర అయితే ఈ కుంభకోణాలు, ఈ అవినీతి, అక్రమాలు ఈ ద్వారా ఏదైతే అన్యాక్రాంతం అయిపోయిందో చెరువులు, కుంటలు, కాలువలు ఏదైతే ఆ, ప్రజలకి చెందాల్సినటువంటి భూములు అన్యాక్రాంతమైనవి అవన్నీ కూడా ఇవాళ వెలుగులోకి వచ్చినాయి. కాబట్టి ఒక రకంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము, ఆనందదాయకమైన విషయము. వైరుధ్యాలు ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఇవాళ వద్దన్నా ఆగమని చెప్పినా ఇది ఆగదిగా, ఇది ఆగుద్దని కూడా అవివేకం. రేవంత్ రెడ్డి ఆగమంటే ఆగుతుందా? ఆగదిగా ఇది. రేవంత్ రెడ్డి ఈరోజు ఇప్పుడు ఒకసారి మనము మంట పెట్టాం, అది మంట మామూలుగా అంటుకోలే, బగ్గుని అంటుకున్నది. అది క్రూడ్ ఆయిల్ లేకపోతే డీజిల్ కాదు, పెట్రోల్ కంటే ఎక్కువగా అది అంత స్పీడ్గా అది మంట అంటుకున్నదిగా. ఇప్పుడు ఇది ఆగే పరిస్థితి లేదుగా. ఇందాక ఒక విషయాన్ని ప్రస్తావించారు, ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో చంద్రబాబు కళ్ళలో ఆనందం చూడడానికి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దాన్ని తీసుకొని కూల్చేశారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సార్, ఒకవైపు ఎన్టీఆర్ జూనియర్ ఉమెన్స్ కాలేజ్ కూడా ఇదే ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఉన్నది. దీన్ని టచ్ చేస్తారనుకుంటున్నా? చెయ్యాలి. నేను అందుకే అంటున్నా, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడతాడు కదా మగతనం గురించి, లేకపోతే మగోళ్ళు అవునా కాదా అని, లేకపోతే ఏదేదో మాట్లాడతాడు పిచ్చి పిచ్చిగా. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ పోయి పరీక్ష చేసుకోవాలా? ఏ పరీక్షలు చేసుకోవాలా? ఏ డాక్టర్ దగ్గరికి పోవాలా? కాబట్టి ఇవాళ అది రామోజీ ఫిలిమ్స్ అయినా, గండిపేట ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అయినా, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయైనా, లేకపోతే వాళ్ళ పార్టీకి చెందిన మరి ఆయనేమో మొన్న పెద్ద శ్లోకాలు చదివి భగవద్గీత గురించి చెప్పి వ్యూహాలు, ఎత్తుగడలు ఎన్నెన్నో మాట్లాడిండ్రు. అయ్యా నాయన రేవంత్ అన్న, ఈ భగవద్గీతలు ఎందుకు, లేకపోతే శ్లోకాలు ఎందుకు, వ్యూహాలు ఎందుకు, ఎత్తుగడలు ఎందుకు? మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు ఒక హైడ్రా అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థని, కారణాలు ఏవైనా కావచ్చు, ఆదేశాలు ఎవరైనా కావచ్చు, ఎవరి మొప్పు కోసమైనా కావచ్చు, ఏ కక్ష సాధింపు కోసమైనా కావచ్చు, ఏర్పాటు చేసిండ్రు. దాన్ని నడవనియరిగా, దానంతట దాన్ని పనిచేయనియర్రి. అది రంగనాథ్ ఉంటాడా, లేకపోతే ఇంకో రెడ్డి వస్తాడా, రావు వస్తాడా, ఇంకొకరు వస్తాడా, ఎవడైనా రాని, ఐపీఎస్ ఉంటాడా, ఐఏఎస్ ఉంటాడా, ఒక స్వయం ప్రతిపత్తి కలిగి వీళ్ళెవ్వరికి చేత కాకపోతే, ఈ చట్టాలు వచ్చినాయి, రాజ్యాంగం వచ్చింది, ధర్మం వచ్చింది, ప్రజలు తెచ్చుకున్నారు. వీళ్ళు ఆగినా ప్రజలు ఊకోరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే బీఆర్ఎస్ ఓడిపోయిందా? మళ్ళీ పుల్లలు వీళ్ళు ఎవ్వడు ఆపినా ఇది ఆగదు. అది భగవద్గీతనా, ఖురానా, బైబిలా, శ్లోకాలు చదవడమా, ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలు తలుచుకున్న రోజు ప్రజలు ధర్మాన్ని, న్యాయాన్ని ప్రజలు కాపాడతారు. చట్టం తన పని తాను చేయనప్పుడు, పాలకులు తన పని తాను చేయనప్పుడు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేసి చూపెడతారు. కాబట్టి రేవంత్ అన్న, మాటలు కోటలు దాటినా నీ కాలు గడప దాటకపోతే దేనికి పనికిరావు, ఎవ్వడు దేకడు. ఇవాళ మీరు బోన్లో ఇరుక్కున్నారు, ఇక దాంట్లోంచి బయటికి రాలేరు. పులి బోన్లో ఇరుక్కున్నారు, మీరు పులినన్న చంపాలి, లేకపోతే పులికి మీరు బలన్న కావాలి. ఇంత తప్ప ఇంకా మీరు ఇప్పుడు ఏమీ చేయలేరు. ఏం చేయడానికి మీ చేతుల్లో ఏం లేదు. కాబట్టి మీ చేతుల్లో ఉన్నదల్లా ఒక్కటే, మీరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే, మీరు అనుకున్న భగవద్గీతని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ధర్మం న్యాయం గెలుస్తుంది అంటున్నావు కదా, కావాలంటే ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీకి నీ బుల్డోజర్ల పంపు, నీ గండిపేటకు పంపు, నీ పొంగులేటి దగ్గరికి పంపు, నీ వివేక్ వెంకట్, నీ పార్టీ ప్రముఖ నాయకులైన, మంత్రులైన, ఎమ్మెల్యేల దగ్గరికి ఫస్ట్ పంపు. ఇంట్లో గెలిచి రచ్చగెలువు రేవంత్ అన్న. ఇంట్లో గెలవకుండా ఎందుకు ఇవన్నీ మాటలు, ఎందుకు ఇవన్నీ మాట నీకు తెలియదా? ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా అనేది నీ బిడ్డ వివాహ వేడుకలో నీ బిడ్డ
విందు వినోదాలు చేసేటప్పుడు నీకు తెలియదా? అప్పటికే నువ్వు ప్రజాప్రతినిధి కదా, నీకు తెలియదా? అప్పటికే నువ్వు ఆ ప్రముఖ నాయకుడివి కదా. కాబట్టి అందరూ సమానమే. కాబట్టి డైలాగులు కొడుతున్నా, పత్రికా ప్రకటనలు చేస్తున్నా ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మాజీ మంత్రులారా, మీరందరూ కూడా మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సిన రోజులు వస్తాయి. చీమురెత్తురు లేకుండా మాట్లాడొద్దు. మీరు ఇప్పటికైనా మీరు డైలాగులు బంద్ చేసి, మీకు నిజంగా ఏమాత్రమైనా నేను ఒక తల్లిదండ్రులకు పుట్టినా అని సోయి ఉంటే, నేను ఒక మనిషిననే కనీస జ్ఞానం ఉంటే, మీరు ఇప్పటికైనా మీ చేత తప్పు జరిగి ఉంటే దాన్ని సవరించుకోండి. తప్పు చేయడం నేరం కాదు, తప్పును సరిదిద్దుకోకపోవడం నేరమవుతుంది. తప్పును సరిదిద్దుకోండి. హైదరాబాదు ఎవరి ఆస్తి కాదు. చెరువులు, కుంటలు, కాలువలు ఎవరి సొత్తు కాదు. ఇది ప్రజల సొత్తు. దీనికి అందరం హక్కుదారులమే. దీన్ని అందరం వినియోగించుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ అన్న కొందరి ఆనందం కోసం, కక్ష సాధింపు చర్యల కోసం మీరు ఈ పని చేస్తే మాత్రం చరిత్రలో మీరు ఇక దేనికి పనికి రాకుండా అయిపోతారు. చరిత్రహీనులు అయిపోతారు. కాలగర్భంలో గడిచిపోతారు. మీరు మంచుకో చెడుకో ఒక అసెంబ్లీలో మీరు ఒక తీర్మానం చేసి హైడ్రా అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. కాబట్టి దాన్నే 1 సంవత్సర కాలం మీరు నడవనియండి. జోక్యం చేసుకోకుర్రి. మీరు దాంట్లో ప్రమేయంగా పంచుకోకుర్రి. రంగనాథ్ చేత కాకపోతే ఇంకొకరిని వేయండి. ఒక విపత్కర పరిస్థితి ఏర్పడ్డప్పుడు అందరిని తీసుకొచ్చి దాని మీద పని చేయించండి. చట్టం కూడా చెప్తుంది, న్యాయస్థానాలు కూడా చెప్తున్నాయి. న్యాయస్థానాలు కూడా ఎక్కడ కూడా ఆక్రమణదారులకే అనుకూలంగా లేదు, వాళ్ళ వైపు ఒత్తాసు పలకలేదు. న్యాయస్థానాలు కూడా ఏం చెప్తున్నాయి? పద్ధతిని పాటించండి. ఇవాళ ఇదంతా జరగడానికి కారణం స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు, సర్వే డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేయకపోవడం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు సక్రమంగా పనిచేయకపోవడం. ఒకవేళ సర్వే డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కనుక సక్రమంగా పనిచేస్తుంటే చెరువులు, కుంటలు ఎట్లా రిజిస్ట్రేషన్లు అవుతాయి? ప్రభుత్వ భూములు ఎట్లా రిజిస్ట్రేషన్లు అవుతాయి? రిజిస్ట్రేషన్లు అయిన పేరుతోటి రెవెన్యూ రికార్డులు ఎట్లా ఎక్కుతారు? రెవెన్యూ రికార్డులు ఎక్కినాయి అనే పేరుతోటి, ఈసీలో వచ్చినామనే పేరుతోటి అన్ని డిపార్ట్మెంట్లలో పోయి, ఎలక్షన్ డిపార్ట్మెంట్కి పోయి, జిహెచ్ఎంసీకి పోయి, లేకపోతే గ్రామ పంచాయతీలో పోయి కట్టడాలకి, నిర్మాణాలకి పర్మిషన్లు తెచ్చుకున్నారు. కాబట్టి ఫస్ట్ ఈరోజు ఈ మొత్తం ఇంత అవినీతి అక్రమణ జరగడానికి కారణం సర్వే డిపార్ట్మెంటు సక్రమంగా పనిచేయకపోవడం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు సక్రమంగా పనిచేయకపోవడం. నీ ధరణి తీసి భూమాత పెట్టు, భూమాతను తీసి ఇంకో మాత పెట్టు, దానివల్ల కాదు. సర్వే డిపార్ట్మెంటును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే, వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వహించకపోతే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటుకు ఎవ్వడు పోయినా, ఏ బై నెంబర్ వేసుకొని పోయినా, ఏ కాగితం పట్టుకొని పోయినా డబ్బులు కడితే చాలు, వాడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. మీ ప్రభుత్వానికి డబ్బులు కావాలని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేస్తుంది. ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, పైగా భూములు, ఎండోర్మెంట్ భూములు, వక్ బోర్డ్ భూములు, సర్ఫకాజ్ భూములు, సీలింగ్ అన్ని రకాల భూముల్ని, శిఖం భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసిండ్రు. అన్ని రకాల భూములు రిజిస్ట్రేషన్ చేస్తే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బై నెంబర్లు వేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే ఇవాళ ఎక్కడున్నది అసలు? సర్వే డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? కాబట్టి మీరు ఈ మేకపోతు గంభీరంతోటి పై మాటలతోటి కాదు, మీరు దీని కనుక పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయదలుచుకుంటే సర్వే డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్లని ఫస్ట్ ప్రక్షాళన చేయండి.
ఏదో పై ఆ, చేస్తే కాదు. రోగం వస్తే ఆ, నాకు చేతికి దెబ్బ తాకి కాలు ఇరిగితే పైన కట్టుకుంటే కాదు, లోపల ఏ రకంగా రాడ్ వేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, లేకపోతే బోల్ట్ వేసి ఫిట్ చేయాలన్నా, అవన్నీ చేయాలా? ఉత్తానే పైన కట్టుకడితే ఏమొస్తుంది? కాబట్టి రేవంత్ రెడ్డి గారు పై మెరుగులతోటి ఇది ఏం జరగదు. కాబట్టి ఇప్పటికైనా ఏది ఏమైనా హైడ్రా అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఇవాళ ఒక మంచి పని చేసిండనే మేము భావిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ మూన్నాళ్ళ ముచ్చట కాదు, ఇల్లలకగానే పండగ అయినట్టు కాదు. రేవంత్ అన్న, ఇది చాలా పొడుగు నడవాలి. నీ ఇంట్లోనే నీ కుటుంబ సభ్యుల్లోనే ఇవాళ బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? నీ బంధువుల్లో ఉన్నారు, నీ పార్టీలో ఉన్నారు, వాళ్ళ సంగతి కూడా చూడు. మూడో కన్ను అవసరం లేదు, నువ్వు 2 కళ్ళు తెరిస్తే చాలు. ఇవాళ చాలామంది ఏమనుకుంటారు, హైదరాబాదు, సికింద్రాబాదు నిజాం పేరు గాంచినాయి, నిజాంకి పేరు గాంచినాయి, సైబరాబాద్ చంద్రబాబుకి ఏర్పాటు చేసిందని ఆయన చెప్పుకుంటాడు, బయట వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. 3 అయిపోయినాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ సికింద్రాబాద్, థర్డ్ సైబరాబాద్, ఇక 4th సిటీ అని రేవంత్ రెడ్డి మేధస్సు నుంచి పుట్టిందంటాను కదా 4th సిటీ. అదొకటి. దాంతోపాటు మూసీ నది. చాలామంది ఏమనుకుంటారు, 4th సిటీలో వ్యాపారం పెరగడానికి, ప్రజలు 4th సిటీల మీద డిమాండ్ పెంచడానికి, ప్రజలు ఆకర్షితులు కావడానికి, లేకపోతే మూసీ పరివాహక ప్రాంతాల్లో భూములని కొనుగోలు చేయడానికి ఇవాళ హైడ్రా అనే కొత్త డ్రామా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని కూడా అనుకుంటా ఉన్నారు. సార్, అంటే చాలామంది హైడ్రా మీద చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిళ్ళు, పార్టీలు కావచ్చు, ఇటు మీలాంటి ప్రజానాయకులు కావచ్చు. కానీ రీసెంట్గా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉంది, దాన్ని కూల్చేయకండి, గతంలో నా పైన ఏ విధంగా అయితే బుల్లెట్ వర్షాలు కురిపించారో మళ్ళీ బుల్లెట్ వర్షాలు కురిపించినా సరే కానీ ఫాతిమా కాలేజ్ని టచ్ చేయకని చెప్పేసి కాస్త వార్నింగ్ టైప్ అనుకోవచ్చు, లేదా ఇంకో స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల తెలంగాణలో మళ్ళీ కమ్యూనల్ వయలెన్స్ రేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, రెచ్చగొట్టి రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మీరు ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి చంపండి, కాల్చండి, కూల్చండి ఇవన్నీ కాదు చేయాల్సింది. నన్ను చంపి దాన్ని కూల్చండి ఇవన్నీ కాదు. అది బఫర్ జోన్లో ఉందా లేదా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా, లేకపోతే చెరువు పరిధిలో ఉందా లేదా, నాలా పరిధిలో ఉందా లేదా, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేకపోతే జిహెచ్ఎంసి డిపార్ట్మెంటు వాళ్ళని తీసుకుపోయి, లేకపోతే మీడియా అందరినీ తీసుకుపోయి చూపిస్తే అయిపోద్ది కదా. ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అసలు ఇవన్నీ? ఉందా లేదా, వాస్తవమా కాదా? ఉంటే ఒకవేళ ఉంది అనుకో, ఉంటే కోర్టు పోండి. మొన్న వాళ్ళు నాగార్జున పోయిండు, కోర్టు ఏదో స్టే ఇచ్చి, సరే కూల్చిండ్రు, ఏదో జరిగింది, అది వేరే పక్కన పెడదాం, స్టే ఇచ్చింది, తదుపరి చర్యలు చేయకుండా ఉంది. అదొక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, లేకపోతే ఒక హాస్పిటలు, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే, అంటే సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడే ఏదన్నా ఒక కార్యం ఉందనుకో, ఉంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ ఘాట్ కావచ్చు, లేకపోతే సెక్రటరియట్ కావచ్చు, బుద్ధ భవన్ కావచ్చు, బీఆర్కే కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ఇంకా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం కూడా పోయి పోయి వాళ్ళు కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళు ఇంటీరియం రిలీఫ్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాలు ఉన్నాయి కదా. మీరు అవన్నీ ఏమీ చేయకుండా ఇటువంటి డైలాగులు ఎందుకు? అంటే ఇట్లాంటి బహిరంగ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఏ విధమైన నష్టం జరగచ్చు తెలంగాణలో? అంటే ఉంటుంది, నష్టం లేదో ఉండదని కాదు, కానీ దీనివల్ల జరగబోయేది వాళ్ళు అనుకుంటున్నాము. కానీ మేము పెద్ద ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే మమ్మల్ని ప్రజలు హీరోలుగా చూస్తారు అని అనుకుంటున్నారు, కానీ హీరోలు కాదు, జీరోలు అయిపోతారు వీళ్ళు. ఇప్పుడు ఎవరెవరైతే పల్లరాజేశ్వర రెడ్డి పెట్టి ఇటుక సైజులో కూడా
బఫర్లో లేదు, ఎఫ్టీఏలో లేదు, నాలాల పరిధిలో లేదు, చెరువు పరిధిలో లేదు అన్నాడు. ఇవన్నీ ఎందుకే? నువ్వెవడివి చెప్పడానికి? నువ్వెవడివి అసలు? వివేక్ వెంకట స్వామి ఆడైనా కూర్చుంటాడు, పల్లరాజేశ్వరుడు ఆడ కూర్చుంటాడు, ఓవైసీ ఆడ కూర్చొని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పడం కాదు. మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఏదైతే ఇవాళ హైడ్రాకి ఎక్కడి నుంచి వస్తుంది సమాచారం? హైడ్రాకి ఎక్కడి నుంచి వస్తుంది? జిహెచ్ఎంసీ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు చెరువులని, కుంటలని దీనికి సంబంధించి ఎవరిస్తారు సమాచారం? మైనర్ ఇరిగేషన్. ఇప్పుడంటే మైనర్ ఇరిగేషన్ లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక్కటే ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగానే వీళ్ళు చేస్తారు పని. హైడ్రా ఎక్కడి నుంచి సమాచారం వస్తుంది? అది చెరువు అవునా కాదా వీళ్ళకి ఎటు తెలుసు? అది ఎఫ్టీఎలా, బఫర్ జోనా, ఎటు తెలుసు? కాబట్టి ఇవాళ మనకున్నటువంటి వివిధ శాఖల సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ సమక్షంలో అక్కడ వెరిఫై చేసి అది చెరువులో ఉందా, నాలా కింద ఉందా, బఫర్లో ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, ఉందా లేదా వాళ్ళు పోతారు, చూస్తారు. తీసుకెళ్ళండి, మీడియాను కూడా తీసుకుపోవచ్చు కదా. ఎందుకంత భయం మీకు? ఎందుకంత భయం? కాబట్టి ఎవరెవరి మీదనైతే ఆరోపణలు వస్తున్నాయో, మీడియాలో అనేక సమాచారం వస్తున్నదో, మీరు ఇటువంటి గంభీర ప్రకటనలు చంపండి, కూల్చండి, చస్తాం, బస్తాం, ఇంకేదో ఎందుకు ఇవన్నీ? మైనారిటీలు అయితే ఏంది? మైనారిటీలు అయితే వద్దా? క్రిస్టియన్ మైనారిటీ అయినా, లేకపోతే ఈ ముస్లిం మైనారిటీ అయినా తప్పుకి ఎవడైతే తప్పు కులం ఎక్కడిది? తప్పు చేసినప్పుడు కులం ఎక్కడిది? మతం ఎక్కడిది? తప్పు ఎవడు చేసినా, అది హిందువు చేసినా, ముస్లిం చేసినా, లేకపోతే క్రిస్టియన్ చేసినా, ఎవడు చేసినా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిశీలించాలి కదా. కాబట్టి మన రాజ్యాంగం ఏ ఒక్క కులం కోసం, మతం కోసం ఏర్పడింది కాదు. ఈ భారతదేశ ప్రతి పౌరునికి ఈ రాజ్యాంగం ఉపయోగపడాలని ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగానికి అనుకూలంగా, బద్ధంగా వాడు అడిగే హక్కు ఉంది. మీడియాకు అంతకంటే ఎక్కువ ఉన్నది. మీడియా మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇలా మీడియా అక్కడక్కడ పోయి వాళ్ళ ఆ విషయాలను వెలుగులో తీసుకురావడం ప్రయత్నం చేస్తే మీడియా మీద కూడా దాడి చేస్తున్నారు. కెమెరాలు గుంజుకుంటారు, లోగోలు గుంజుకుంటారు, భౌతిక దాడులు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. దాడుల ద్వారా, దౌర్జన్యాల ద్వారా, రౌడీజం ద్వారా, గుండాయిజం ద్వారా మీరు నిజాన్ని, ధర్మాన్ని మీరు తొక్కిపెట్టలేరు, భూస్థాపితం చేయలేరు. మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ముఖ్యమంత్రుల, ప్రధానమంత్రుల, మంత్రుల, ఎమ్మెల్యేల, ఎంపీల, వ్యాపారవేత్తల, పారిశ్రామికవేత్తల, కాంట్రాక్టర్ల, మీరు ఎవడైనా కావచ్చు. మీరు తప్పు చేసినప్పుడు ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా సమాజం ముందు మీరు ఖచ్చితంగా దోషులుగా నిలబడాల్సిందే. నిలబడక తప్పదు. అది నేనైనా, మీరైనా, ఎవడైనా సరే. అది ఎవరం అతీతులం కాదు. రోగం వస్తుంది. కరోనా వచ్చింది, బాగా డబ్బున్నోని కరోనా రాలేదా? గుండె ఆగి చచ్చిపోతారు. గుండె రకమైన వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ వ్యాధులు వస్తాయి, అనేక వైరస్లు సోకుతుంటాయి, మలేరియా రోగాలు వస్తాయి. డబ్బున్నోనికి రాదని ఏమైనా ఉంటుందా? ఫలానా కులమోనికి రావద్దని ఉంటుందా? అందరికీ అన్నీ వస్తాయి. కాబట్టి అట్లనే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అందరూ తప్పు చేసిన వాళ్ళే తప్పు చేస్తున్నారు. ఈ కులం, ఆ కులం, ఆ మతం, ఈ మతం అని కాదు. ఆదివాసీలైనా, గిరిజనులైనా, దళితులైనా, బహుజనులైనా, లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్లైనా, ఏ మతమోడైనా సరే, దీంట్లో తప్పు చేసినప్పుడు అందరూ కూడా ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిందే. ఎవరం అతీతులం కాదు. సార్, ఇంకోటి సార్, రాజకీయ వర్గాల్లో చాలా వరకు చర్చ ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికైతే ఈ 6 గ్యారెంటీలు అత్యాశ చూపెట్టి అయితే అధికారంలోకి వచ్చిందంటే ప్రజలంటులు, తర్వాత ఇటు ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు, చాలామంది విమర్శిస్తున్నారు. ఇలాంటి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అవ్వాలి. ఒకవైపు రైతు రుణమాఫీ అమలు కాలేదని చెప్పేసి ఈ మధ్య కొన్ని గొడవలు కూడా అయినాయి. వీటన్నిటిని డైవర్షన్ చేయడానికి, పక్కదో పట్టించడానికి హైడ్రా అని ఒక దీన్ని తెరపైకి తీసుకొచ్చి అనుకోవచ్చు. అంటే ఇంత హైప్ తీసుకొచ్చి
అంటే ఇప్పుడు పాలకులు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం మీరు అన్నట్టు దీంట్లో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, స్వప్రయోజనాలు ఉంటాయి. కొంతమంది ఆనందం కోసం చేసేవి ఉంటాయి, మెప్పు కోసం చేసేవి ఉంటాయి. లేకపోతే ఒక దగ్గర దెబ్బ కొడితే ఇంకో దగ్గర రీసౌండ్ ఇచ్చినట్టు ఇక్కడ ఎవరినో ముట్టుకుంటే అందరూ వచ్చి మాకు ఎంతో కొంత ముట్ట చెప్పిపోతారు అని అనేక కారణాలు ఉంటాయి. ఒక్క కారణం అని కాదు. అట్లే మీరు అన్నట్టు 6 గ్యారెంటీలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఈరోజు ముందుకొస్తూ ఉన్నాయో పార్టీ అంతర్గతం కావచ్చు, ప్రభుత్వ ములో ఉన్న అంతర్గత విషయాలు కావచ్చు, ఢిల్లీకి హైదరాబాద్కు ఉన్న వైరుధ్యం కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండొచ్చు, ఉండవని కాదు. కానీ ఈ డైవర్షన్ అయినా లేకపోతే ఇంకోటైనా ఏది ఏమైనా అది ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినా హైడ్రా అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రభుత్వ చెరువులు, కుంటలు, కాలువలు, నాలాలు ఉన్నటువంటి వాటిని కాపాడడానికి ఏదైతే ఒక ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు గావించబడ్డదో నాలాంటి వాళ్ళకైతే ఇది ఆహ్వానించదగ్గదే. కానీ ఇది మూన్నాళ్ళ ముచ్చట కావద్దు. ఏదో శాస్త్రం చెప్తా చూడు, ఒక్కరోజు బాగోతాని మిసాలు కొరుక్కున్నట్టు ఏదో మీరు అన్నట్టు డైవర్షన్ కోసం చేస్తావు. ఎన్ని రోజులు చేస్తావు? ఓ వారం, 10 రోజులు, నెల రోజులు చేస్తావు. తర్వాత ప్రజల మనసుల్లో ఏదైతే ఈ ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి, మంత్రుల గురించి, మాజీ మంత్రుల గురించి, ముఖ్యమంత్రి గురించి సమాచారం మీలాంటి వాళ్ళు ఊరుకుంటారా? మీలాంటి ఊరుకోరు కదా. కాబట్టి ఇది ఏది ఏమైనా ప్రజలకు ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నా. అంటే పాలకుల మధ్య ఉన్న వైరుధ్యాలు, దోపిడీదారుల మధ్య ఉన్న వైరుధ్యాలు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడతాయి. దాన్ని ఉపయోగించుకునే ఒక యుద్ధ వ్యూహం ప్రజలకు ఉంటుంది, ప్రజలు ఉపయోగించుకుంటారు. ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు ఎవ్వడెక్కడ ఆగిపోయినా ప్రజలు ఊకోరు, దాన్ని మళ్ళా మొదలుపెట్టిస్తారు. తెలంగాణ ఉద్యమం 69 53 56 69లో ఓటు ఎంపాలైంది. తెలంగాణ ఉద్యమం మళ్ళీ రాలేదా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేదా? సరే, సాధించుకున్న తర్వాత మనం ఎంతవరకు ఏమి నా ఫలితాలు చూసినాం అనేది పక్కన పెట్టినా, రాదనుకున్న దాన్ని, కాదనుకున్న దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ సాధిస్తారు. వాడు ఎంత పెద్దోడైనా కానీ, ఎంత నిరంకుశవాది అయినా. అరే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రజలు తలుచుకొని బొంద పెట్టలేదా? ఏ నిరంకుశ పాలకుడు ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడా? బతికి బట్టగట్టిండా? కాబట్టి మీరు అన్న దాంట్లో కూడా కొంత బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జరుగుతున్నట్టున్నది. మనం ఏది కూడా తొందరగా నమ్మొద్దు అని ప్రజలు చాలా మీలాంటి మీడియా, యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ప్రజలకి అవేర్నెస్ అనేది ఇంతకుముందు వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడు అంత అవసరం లేదు. కొన్ని గంటల్లోనే సమాచారం వెళ్ళిపోతున్నది. మీడియాకి మీ 2 చేతులు జోడించి మీడియాని వేడుకునేది ఒకటే. సరే, మీరు కొన్ని విషయాలు కొంతమంది బయట పెట్టవచ్చు, కొంతమంది పెట్టకపోవచ్చు, మీకు కొన్ని పరిమితులు ఉండొచ్చు. అయినప్పటికీ మీరు మాత్రం భయపడొద్దు, ఎవరికి బెదరొద్దు, ఎవరికి అదరొద్దు. మీరు నిస్సంకోచంగా మీ కెమెరాలు పలగొట్టినా, మీ లోగోలను గుంజుకున్నా, మీ మీద భౌతిక దాడులు చేసినా ప్రజలు మీకు అండగా ఉంటారు. మాలాంటి వాళ్ళు మీకు అండగా ఉంటారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. నీతి, ధర్మం, న్యాయం రేవంత్ రెడ్డి చెప్పిన భగవద్గీత కాదు, రేవంత్ రెడ్డి మాటలు కాదు. కానీ ఏది ఏమైనా ప్రజలు గెలుస్తారు, ప్రజాస్వామ్యం నిలబడుతుంది అనేది మరి నమ్మండి. మీరు కూడా ధైర్యంగా ముందుకు పోండి. అంటే ఇంకోటి కూడా తెరపైకి వస్తుంది సార్, ఏంటంటే అటు గండిపేట కావచ్చు, లేకపోతే చిత్రపురి కాలనీ వాసులు కావచ్చు. ఎందుకంటే ఎవరికైతే ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు గతంలో ఆ చెరువు పక్కనో, నాలాల పక్కనో వేసుకొని చాలా వాళ్ళ బతుకు తెరువు కోసం బతికిళ్ళు. ఇప్పుడు వాళ్ళవి కూడా ఈ హైడ్రా విషయంలో చాలా వరకు కూలిపోతున్నాయి. వాళ్ళు ఏంటంటే మాకు బతుకు తెరువు లేదు, ఉండడానికి ఇల్లే లేదు, మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ఆవేదన చెందుతుండ్రు. దీని విషయంలో ఏం చెప్తారు? అంటే మేము అందుకనే మొదటి నుంచి ఏం చెప్తున్నామంటే, మీరు ఇటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసి అవినీతి, అక్రమాలు, లేకపోతే ఇటువంటి కబ్జాలు జరిగినావు అనుకున్నప్పుడు పైనుంచి కిందికి రండి.
ఇప్పుడు ఏదో ఒక 1000 స్క్వేర్ ఫీట్లు 2000 స్క్వేర్ ఫీట్లో లేకపోతే కష్టపడి కష్టార్జితం ద్వారా లోన్ల ద్వారా ఈఎంఐల ద్వారా ఏదో ఆ, అనేక రకాల రాత్రింబాళ్ళు 24 గంటలు 18 గంటలు పనిచేసి రెక్కలు ముక్కలు చేసుకొని లేకపోతే దేశంగా దేశాలకు పోయి అక్కడ కూడా రాత్రింబాళ్ళు పనిచేసి ఆ, ఏదో ఇక్కడ సొంత గడ్డ మీద ఏదో చిన్న అపార్ట్మెంట్ ఉండాలి చిన్న ఇల్లు ఉండాలి ఏదో 50 గజాల 100 గజాల్లోనో భూమి ఉండాలని కొనుక్కున్న వాళ్ళు మీరు అన్నట్టు బాధపడుతున్నారు ఆందోళనకు గురవుతున్నారు అందుకనే వాళ్ళకంటే ముందు ఇప్పుడు మనం స్నానం చేస్తే ఏం చేస్తాం స్నానం చేస్తే నెత్తి మీద నీళ్ళు పోసుకుంటాం కాలకాడ పోసుకోం ఇవాళ ఈ హైడ్రా అయినా లేకపోతే ఈ రేవంత్ రెడ్డి చెప్పే ఆ, విషయాలైనా చూసినప్పుడు పైనుంచి కిందికి రావాలి ఎవరెవరైతే ఆ, దీర్ఘకాలికంగా లేకపోతే ఆ, ఎక్కువ ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ భరతం పట్టాలి వాళ్ళ జోలికి పోయారు వాళ్ళని చెరబడతావా నువ్వు జైలు వేపిస్తావా కూలగొట్టిస్తావా కేసులు పెడతావా శిక్షలు ఎత్తరా మీరు ఏంటి వద్దని ఎవరు అంటలేరు ఎవరు వద్దు అంటారు తప్పు చేసేవాడిని వెనకేసుకురమ్మని ఎవరు కానీ ఇప్పుడు అనుకున్నట్టు చిన్న చిన్న చిరు వ్యాపారులు కావచ్చు చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే రెక్కలు ముక్కలు చేసుకొని అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేక రక్తనాదాలతోటి ఎవరెవరైతే కష్టాలు అనుభవించి చిన్న చిన్నవి కొనుక్కుంటారు వాళ్ళది ఎంత వాళ్ళ జీవితం ఎంత వాళ్ళ ఆస్తి ఎంత చిన్న ఆస్తి కాబట్టి వాటి జోలికి ఇప్పుడే పోకుండా వాటి గురించి కొద్దిగా అసలు ఒకవేళ వాడు జోలు పోదాల్చుకున్నప్పుడు ఎవడైతే ఆ రియల్ ఎస్టేటర్ ఉంటాడో ఎవడైతే ఆ బిల్డర్ ఉంటాడో వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి శిక్షలై పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి శిక్షలై అనుమతులు ఇస్తేవి బ్యాంకులు లోన్లు ఇచ్చే ఇలా కూలిపోయిందని బ్యాంకుడు కట్టకుండా కట్టనంటే ఊకోడు కాబట్టి ఇప్పుడే ఈ పేద మధ్యతరగతి వాళ్ళ జోలుకు పోకుండా కుబేరులైన వాళ్ళు ఉన్నారు వేల వందల కోట్ల ఆక్రమణ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జోలుకు పోండి వాళ్ళని మొదలు శిక్షించండి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ జోలుకు పోకుండా అటువైపు కన్నేయకుండా ఈ పేదలను పట్టుకొని ఇది చేస్తే ఏమొస్తుంది ఇదేనా మీరు చెప్పే మొగతనం ఇదేనా మొగడు అంటే కాబట్టి ఇటువంటి అనాలోచిత చర్యలు తొందరపాటు చర్యలు చేయకుండా పేద మధ్యతరగతి వాళ్ళ దగ్గరికి పోతున్నప్పుడు ఫస్ట్ రియల్ ఎస్టేటరు బిల్డర్ని వానికి శిక్ష వేసి వాని చేత వీళ్ళకి డబ్బులు ఇప్పించాలి కావాలంటే మోసం ఎట్లా చేసినావు దొంగ బ్రోచర్లు ఎట్లా ప్రింట్ చేసినావు దొంగ రిజిస్ట్రేషన్లు ఎట్లా చేసినావు ఇవన్నీ ఎట్లా చేసినావు ఇవి హైడ్రా అనేది కేవలం కొందరి విషయంలోనే కొందరి విషయంలో అన్యాయం జరుగుతుంది కేవలం ఇది రాజకీయ నాయకులకు మేలు చేయడం విధంలోనని చెప్పేసి గాదయ్య నాయ్ గారు అంటున్నారు అదేవిధంగా కొన్ని కన్వెన్షన్లు కూల్చేయడం వల్ల చంద్రబాబు కళ్ళలో ఆనందం చూడడం మంచిది కాదని చెప్పేసి ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు న్యాయం జరగాలి ఇది పూర్తి స్థాయిలో కొనసాగాలి సిటీలోనే కాకుండా తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ కబ్జాలైన చెరువులు కబ్జాలైన ఎఫ్టీఆర్లో కానీ బఫర్ జోన్లో ఉన్న ఈ అక్రమ కట్టడాలను అన్ని కూల్చేస్తే బాగుంటుందని చెప్పేసి గాదయ్య నాయ్ గారు అంటున్నారు కెమెరామెన్ బిట్టుతో పవన్ వైఆర్ టీవీ హైదరాబాద్.